మన గుత్తికి 66 సార్. 46 సార్. సంతోషం సార్. మరి నిబంధనల మేరకు ఏ విధంగా సార్ వాళ్ళు ఫాలో కావాలి? ఆయా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, వాళ్ళ యాజమాన్యం సార్. ఇది తొలిసారి ప్రయోగం అనుకుంటాము సార్. 5వ టర్మ్ సార్. సార్ సార్. అవును సార్. అవి సక్సెస్ అయినాయి సార్. అవును సార్. అవును సార్. మరి 5 సంవత్సరాలుగా కొనసాగినటువంటి ఈ విధానంలో మళ్ళీ ఈ సంవత్సరం ఎంపిక కాబడినటువంటి వారికి సంబంధించి తల్లిదండ్రులు వెళితే మొదట 12,500 రూపాయలు ఫీజు కట్టు, ఆ తర్వాత మాట్లాడదామని మరి కొంత అనడం ఎంతవరకు సబబు? అది మా దృష్టికి అయితే రాలేదు. మీరు మొట్టమొదటిసారిగా మా దృష్టికి తెస్తున్నారు. సార్. పాఠశాల యాజమాన్యం అంతా మాట్లాడతాను సార్. మాట్లాడి మనకు తెలిసి సెలెక్ట్ అయ్యాము, అడ్మిషన్ ఇవ్వండి అని వెళ్ళారు సార్. అంతే తప్ప ఇక తండ్రి వెళ్తే నిబంధనలు ఉంటాయండి, ముందు మీరు డబ్బులు కట్టండి 12,500, ఆ తర్వాత మాట్లాడండి అన్నారండి సార్. మరి గుత్తి పట్టణంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాల ప్రిన్సిపల్ లేక హెడ్ మాస్టర్. అదే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తమరు సంబంధిత పాఠశాల యజమానం పాటించాలని ఆదేశిస్తూ మరి విద్యార్థి తండ్రికి సహకరిస్తున్నారు. సంతోషం.